నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. పాకిస్తాన్ ప్రధాని షబాజ్ షరీఫ్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. అంతర్జాతీయంగా ప్రపంచ వేదిక పైన అవమానం పాలవ్వాల్సిన సిట్యుయేషన్ వచ్చింది. అదేంటి అంటే ఏదైతే యూఎస్, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలో భాగంగా సీజ్ ఫైర్‌ని ప్రకటించారో నిన్న ట్రంప్, అది షబాజ్ షరీఫ్ పోస్ట్ చేయడం జరిగింది. దాంట్లో డ్రాఫ్ట్ పీఎం మెసేజ్ అని చెప్పేసి ఉంది. అది కొద్ది నిమిషాల్లో డిలీట్ చేసినప్పటికీ ఎవరో స్క్రీన్ షాట్ తీయడంతో వైరల్‌గా మారింది. అయితే నిజంగా ఇప్పుడు ఇది షబాజ్ షరీఫే పోస్ట్ చేశారా? లేకపోతే ఇంకెవరైనా ఈ పోస్ట్ చేయించారా అనేదే పెద్ద డిస్కషన్‌గా మారింది. ఇదే విషయం మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు మేజర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. షబాజ్ షరీఫ్ నిజంగా ఆయనే డ్రాఫ్ట్ చేశారంటారా ఈ మెయిల్‌ని? లేకపోతే ఇంకెవరైనా డ్రాఫ్ట్ చేయించారా? లేకపోతే అమెరికానే చేసుకొని ఇలా పెట్టిందంటారా? చేయించిందని అంటారా? అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇంకో క్వెషన్ కూడా ఉంది. పాకిస్తాన్ నిజంగానే మీడియేటర్‌గా ఉందంటారా? యూఎస్‌కి, ఇరాన్‌కి మధ్య వార్‌లో? సో, ఫస్టు ఈ లెటరు దాని గురించి మాట్లాడితే అండి, ఆ పోస్ట్ ఏదైతే ఉందో, డ్రాఫ్ట్ అనేటువంటి పోస్టు అది ఖచ్చితంగా ఒకటైతే అర్థమవుతుంది. ఆయన పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ డ్రాఫ్ట్ చేసుకున్నటువంటి లెటర్ అయితే కాదు. ఆయన టైప్ చేసినటువంటిదైతే కాదు. ఎవరో టైప్ చేసి పంపించారు అనేటువంటిది ఒకటి అర్థమవుతుందండి. అలాగే అందులో ఉన్నటువంటి వర్డింగ్స్ గానీ, లేకపోతే అవి గానీ ఆ స్టాండర్డ్ ఆఫ్ వర్డ్స్ గనక చూసినట్లయితే, అది వితిన్ పాకిస్తాన్ వచ్చిందా? లేతే ఔట్‌సైడ్ పాకిస్తాన్ నుంచి వచ్చిందా? అనేటువంటిది కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయండి. అందులో దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కారణం ఏంటంటే, అమెరికా క్రియేట్ చేసుకున్నటువంటి ఒక డిగ్నిఫైడ్ ఎగ్జిట్ కోసం ఇరాన్‌తో జరుగుతున్నటువంటి ఈ వార్‌లో ఎలాగ పరిష్కరించుకోవాలో అర్థం కానటువంటి గందరగోళ స్థితిలో ఉన్నటువంటి అమెరికాకి తనకు తాను సృష్టించుకున్నటువంటి వ్యక్తే పాకిస్తాన్. షహబాజ్ షరీఫ్‌ని అడ్డుపెట్టుకుని. అంటే అసలు పాకిస్తాన్‌కే ఎలాంటి సపోర్ట్ లేదు. పాకిస్తానే చాలా స్కేర్సిటీలో ఉంది. వాళ్ళకే ఇంకో ఎవరన్నా సపోర్ట్ చేయాలి. పైగా వాళ్ళు అంత పెద్దగా ఆలోచిస్తారు, అంత పెద్ద బ్రెయిన్ అని కూడా అనుకోలేము. అలాంటిది పాకిస్తాన్ సపోర్ట్ తీసుకోవడం ఏంటి యూఎస్? అదే అండి. ఇక్కడ ఉన్నటువంటిది అదే అక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అమెరికా ఏకాకిగా మారిపోయింది. నాటో దళాలు ఏది కూడా సపోర్ట్ చేస్తామని చెప్పేసి అనలేదు. వార్‌కెళ్తాం అంటే మేము డబ్బులివ్వము అని జెప్పేసి అక్కడ ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి డిపార్ట్‌మెంట్సే వాళ్ళు చెప్పేసారు. మా దగ్గర డబ్బులు లేవు అని జెప్పి వార్‌కెళ్ళడానికి. పోనీ ఇటు వీటో పవర్స్ ఉన్నటువంటి కంట్రీస్ కూడా అమెరికాని ఏకాకించేశాయి. యూరోపియన్ యూనియన్‌లో ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ కూడా ఏకాకించేశాయి. యుద్ధం అంటూ ప్రారంభించిన తర్వాత నేను చిత్తు చేసేస్తాను, నామరూపాలు లేకుండా చేసేస్తాను, ఇరాన్ నాగరికతనే నేను సర్వనాశనం చేసేస్తాను, రాతి యుగంలోకి పంపిస్తాను అని చెప్తూ తన ఫ్రస్ట్రేషన్‌ని ఎక్స్‌పోస్డ్‌లో తిట్టకూడనటువంటి పదజాలాన్ని కూడా ఉపయోగించి తిట్టాడంటే హైలీ ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నాడు ట్రంప్. ప్రపంచ దేశాల్లో ఒక్కడిగా ఉండిపోయాడు. అలాగే ఏ అమెరికన్ ప్రెసిడెంటు తీసుకురానటువంటి అపఖ్యాతిని ఈయన తీసుకొచ్చాడండి. కారణం ఏంటంటే ఏకాకిగా మిగిలిపోయింది అమెరికా, ఇరాన్ విషయంలో. ఇప్పుడు నెగోషియేట్ చేయడానికి కూడా ఎవరు లేరు. ఇప్పుడు ఈ నెగోషియేషన్ చేసేటువంటి సత్తా ఎవరికి ఉందంటే 3 దేశాలకు ఉందండి. భారత్, రష్యా అండ్ చైనా. దీన్ని నెగోషియేట్ చేయగలిగినటువంటి, ఇరాన్‌తో మాట్లాడి నెగోషియేట్ చేయగలిగినటువంటి సత్తా ఉంది. సో వీళ్ళని గనక ముందుకు తీసుకొస్తే అమెరికాకి శత్రువు కింద చైనాని, రష్యాని భావిస్తాడు ట్రంప్. మన మోడీ గారికి గాని విశ్వగురు అనేటువంటి పేరొచ్చి ఆయనకు పొరపాటున పేరొచ్చేస్తుందేమో. ఎందుకంటే మీ యుద్ధాన్నే నేను ఆపానని చెప్పి పాకిస్తాన్‌కి విషయంలో ఆపరేషన్ సింధూర్ విషయంలో మనకు చెప్పాడు. అటువంటిది ఈరోజు భారతదేశం ఈ యుద్ధాన్ని ఆపిందని చెప్పి భారతదేశం యొక్క హెల్ప్ తీసుకుంటే కష్టం కదా! పేరొచ్చేస్తుంది కదా! కాబట్టి ఒక డమ్మీ పీస్ అండి. ఎవరి డప్పు ఆళ్ళు కొట్టుకునేవారు ఇంతకుముందు. ఇప్పుడు అలా కాదండి. నీ డప్పు నేను కొడతాను, నా డప్పు నువ్వు కొట్టు. అమెరికా డప్పేమో పాకిస్తాన్ కొడుతుంది, పాకిస్తాన్ డప్పేమో అమెరికా కొడుతుంది. ఆపరేషన్ సింధూర్ టైంలో ఏమన్నారు? నేను భారతదేశానికి, ఆ పాకిస్తాన్‌కి మధ్య ఉన్నటువంటి యుద్ధాన్ని ఆపేసాను. యుద్ధం ఆపకపోతే మీ మీద టారిఫ్స్ విధిస్తానని బెదిరించాను నేను. బెదిరిస్తే గనక వాళ్ళు భయపడి యుద్ధాన్ని ఆపేశారని చెప్పి ట్రంప్ ప్రకటించుకుంటాడా? ఈరోజేమో ఇరాన్‌కి, అమెరికాకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధానికేమో షహబాజ్ షరీఫ్ ఏమంటాడు, నేను మధ్యవర్తిత్వం వహిస్తున్నాను, సీజ్ ఫైర్ కోసం కృషి చేస్తున్నాను అని చెప్పేసి ఈయన పోస్ట్ చేస్తాడా? అంటే ఒకరికొకరు సపోర్ట్ చేస్తాము, కానీ ఇండియాకి మాత్రం క్రెడిట్ ఇవ్వద్దు, వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు. ఇద్దరికి కామన్ శత్రువు ఇండియా అనమాట అండి. సో ఈ యొక్క పోటీలో ఏం జరిగిందంటే ఆ డ్రాఫ్ట్ అనేటువంటి పదం ఇప్పుడు చూడండి, అమెరికాకేమో భారతదేశానికి క్రెడిట్ ఇవ్వడం ఇష్టం లేదు. పాకిస్తాన్ ఏమో ఆల్రెడీ అక్కడ సమస్యలతో సతమతం అవుతుంది. అటు ఆఫ్ఘనిస్తాన్‌తోనూ మరియు బెలూచిస్తాన్‌తోనూ.
ఇటువంటి సమయంలో అసలు ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉన్నాను అని చెప్పుకోవాలంటే కాశ్మీర్ గురించి మాట్లాడాలి. లేకపోతే తన యొక్క ఉనికే ప్రపంచ దేశాలకి తెలియదు. అలాగే ఓ రకంగా చెప్పాలంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల సరసన ఉందంటే పేద కంట్రీగా ఉంది పాకిస్తాన్. అక్కడ ఒక రిలీజియస్ రికగ్నిషన్ తప్ప మరే రికగ్నిషన్ లేదు. కామన్ పాయింట్ ఇరాన్తో పాటు చూసుకుంటే కనుక. సరే ఇస్లామిక్ కంట్రీగా దాన్ని ముందుకు తీసుకుని వెళ్దాము అంటే అంత సత్తా, అంత ప్రతిభా పాఠవాలు లేదా దౌత్యనీతి పాకిస్తాన్ ప్రధానమంత్రికి కానీ అక్కడ ఉన్నటువంటి ఆర్మీ అధికారులకు కానీ లేదు. ఆ విధంగా చూస్తే అంటే పాకిస్తాన్ ఈరోజు తాను క్రియేట్ చేసుకున్న తన యొక్క డిగ్నిఫైడ్ ఎగ్జిట్ కోసం, తన యొక్క డిగ్నిఫైడ్ తనంతటి బాబు ఇంక మీతో చాలు, నేను మీతో యుద్ధం చేయను అని చెప్పలేక పరుగు పోతుందని చెప్పి తనకు తాను క్రియేట్ చేసుకున్నటువంటి ఒక ఆట బొమ్మ, కీలు బొమ్మ పాకిస్తాన్. పాకిస్తాన్ అనేటువంటి బొమ్మను ముందు పెట్టాడు. ట్రంప్ కావాల్సింది అంతా అదే కదా. తను ఏం మాట్లాడతాడో అది వేరే వాళ్ళతో మాట్లాడిస్తాడు. సో ఇప్పుడు తన మాటలు మాట్లాడడానికి, ఒక నెగోషియేట్ చేయడానికి డిగ్నిఫైడ్ ఎగ్జిట్ కావడం కోసం ఒక సృష్టించుకున్నటువంటి వ్యక్తే షహబాజ్ షరీఫ్. అతను అక్కడ ఎక్స్పోస్ట్లో చేసినప్పుడు కూడా డ్రాఫ్ట్ అనేటువంటి పదం పడింది. ఆ డ్రాఫ్ట్ అనేటువంటి పదం అసలు ఈయన ప్రధానమంత్రి యొక్క మినిస్టీరియల్ స్టాఫ్ టైప్ చేసిందా, లేకపోతే అక్కడ ఆల్రెడీ డ్రాఫ్ట్ అయ్యి ఈ మెసేజ్ నువ్వు పంపించు అని అమెరికా నుంచి మిలిటరీ అధికారులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్, అమెరికన్ ప్రెసిడెంట్ సంబంధించినటువంటి వ్యక్తులు పంపించిందా? మరి ఎందుకంటే అక్కడ కెపాసిటీయా లేదు అక్కడ పాకిస్తాన్ ప్రధానికి. మరి అటువంటి వ్యక్తి ఇలాంటి పోస్ట్ చేశాడు, అక్కడ డ్రాఫ్ట్ అని చెప్పేసి ఉన్నటువంటి డైరెక్ట్గా కనీసం దాన్ని తొలగించాలనే విషయం కూడా తెలియదు. మన ఆఫీసులో ఇలాంటి మిస్టేక్లు చేస్తూ ఉంటారు. మన ఐటీ ఎంప్లాయీస్ కార్పొరేట్ ఆఫీసుల్లో ఏం చేస్తూ ఉంటారంటే డ్రాఫ్ట్ లెటర్ అని టైప్ చేస్తూ ఉంటారు. అది మర్చిపోయి పై బాస్కి పంపించినప్పుడు ఏం చేస్తారంటే ఆ డ్రాఫ్ట్ లెటర్ అనేటువంటిది ఆ ట్యాగ్లో తొలగించడం మర్చిపోతారు. మర్చిపోయి దాన్ని యాస్టీస్గా ఫార్వర్డ్ చేసేస్తూ ఉంటారు, పంపిస్తూ ఉంటారండి. అలాంటి మిస్టేక్ ఏం చేశాడు? క్లరికల్ మిస్టేక్ అండి. అంటే ఒక దేశ ప్రధానికి కనీసం ఎక్స్లో పోస్ట్ చేస్తున్నప్పుడు అక్కడ డ్రాఫ్ట్ అనేటువంటి పదాన్ని తొలగించాలి అనేటువంటి విషయం కూడా తెలియనటువంటి వ్యక్తి ఇరాన్కి అమెరికాకి మధ్యన నెగోషియేషన్ చేస్తాడా? అంటే చూడండి, ఇంత చిన్న అబ్జర్వేషన్ కూడా లేనటువంటి వ్యక్తి అంటే డైరెక్ట్గా పోస్ట్ చేయడం అంటే అది బ్లండర్ కదా ఆ స్థాయిలో. ఏ దేశ అధ్యక్షుడైనా సరే నేను స్పెల్లింగ్లు మిస్టేక్లు ఉన్నటువంటి పెడతాను, లేకపోతే అంటే అది వైరల్ కాదండి. అండ్ వెనకాల ఎంతమంది ఉంటారు చెక్ చేయవలసినటువంటి వాళ్ళు. ఈయన ఎక్స్లో పోస్ట్ చేశాడు అంటే ఏంటి? ఎక్సైట్మెంట్ లేనటువంటి పాకిస్తాన్కి కావాల్సిందే రికగ్నిషన్ కావాలి, ఐడెంటిటీ క్రైసిస్. సో ఇలాంటి సమస్యల మధ్య ఆయన ఎక్సైట్మెంట్తో పోస్ట్ చేశాడు యాజ్ ఇట్ ఈస్గా. ఆయనకి ఏదైనా బాధ్యత, రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది ఉంటే ఎవ్రీథింగ్ హీ హాస్ టు రీడ్. ప్రతిదీ చదువుకొని అన్నీ కూడా రీరీడ్ చేసి రీరీడ్ చేసి అప్పుడు పంపిస్తారు దాన్ని పోస్ట్కి ఎక్కడికైనా పంపించాలంటే. అటువంటిది అంత క్యాజువల్గా నువ్వు డ్రాఫ్ట్ అన్నదాన్ని ఫార్వర్డ్ చేసావంటే యు ఆర్ డూయింగ్ ఏ పోస్ట్ మ్యాన్ జాబ్. హౌ ఏ పోస్ట్ మ్యాన్ కెన్ బి నెగోషియేటర్? ఒక పోస్ట్ మ్యాన్ జాబ్ చేసేటువంటి వ్యక్తి నెగోషియేటర్ ఎలా అవుతాడు? అందులో దేశాల మధ్య నెగోషియేషన్స్ చేస్తావా? ఆఫ్టర్ ఆల్ ఒక డ్రాఫ్ట్ అనేటువంటి పదాన్ని కూడా నువ్వు సరిగ్గా చెక్ చేసుకోలేనటువంటి వ్యక్తి, నీకు అర్హత ఉందా? రైట్. సో ఇదంతా ట్రంప్ గేమ్ ప్లాన్ అనే చెప్పాలి. 100% ఇది ట్రంప్ గేమ్ ప్లానే. కారణం ఏంటి అంటే రాత్రి ఏం జరిగింది అంటే నేను ఈ రోజు రాత్రికి సర్వనాశనం చేసేస్తాను అన్నది కూడా ఆ గేమ్ ప్లాన్ లో భాగమే. ఓకే. ఎందుకంటే ఇక్కడ ఆ క్రెడిట్ పాకిస్తాన్కి ఇవ్వాలి. సో నేను గంభీరంగా అనమాట, నేను కొడతాను అంటే నువ్వు నన్ను ఆపు, వెనకాల దగ్గర లాగు, నన్ను వెనక్కి లాగు, నువ్వు నన్ను ఇంకా లాగట్లేదేంటి అంటే ట్రంప్ నేను ముందుకు వెళ్తూ ఉంటాను, నువ్వు లాగు. అలా వెనక్కి లాగడానికి ఏర్పాటు చేసుకున్న వ్యక్తే పాకిస్తాన్లో ఉన్నటువంటి షహబాజ్ షరీఫ్. పాకిస్తాన్ ప్రధాని అపాయింట్ చేసుకున్నాడండి. నేను కొడతాను అంటాను, కానీ నువ్వు కొట్టి లోపల లాగేసావు నువ్వు వెనక్కి. ఇదంతా డ్రామా. మీరు అన్నారు గివ్ అండ్ టేక్ పాలసీ, ఇదంతా బాటర్ సిస్టమ్ అని అన్నారు. యుఎస్ తో పాక్ ఇవి మాట్లాడుకోవడం ఇవన్నీ. అయితే మరి ఇందులో పాక్ కి ఏం వస్తుంది అంటారంటే వాళ్ళు స్కేర్సిటీలో ఉన్నారు, అలాగే డబ్బులు IMF లోన్ కూడా రీపే చేయాలి అంటే ఆ విధంగా ఏదన్నా నేను కొద్దిగా హెల్ప్ చేస్తానని యుఎస్ 100% ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత వాళ్ళు యుద్ధం చేయాలంటే లేదా అక్కడ ఉన్నటువంటి అన్న నడిపించాలంటే వాళ్ళకి లోన్లు కావాలండి, IMF నుంచి లోన్లు కావాలి. మరి అది ఇప్పించేటువంటి వ్యక్తి ఎవరు? ట్రంపే. ఉన్నటువంటి అప్పును రుణమాఫీ చేయాలంటే ఎవరి సహకారం కావాలి? ట్రంప్ యొక్క సహకారం కావాలి.
మిలిటరీ వెపన్స్ కావాలంటే భారతదేశం మీద ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి రివెంజ్ తీర్చుకోవాలంటే ఎవరు సహకరించాలి? ట్రంప్ సహకరించాలి. సో ఇలాంటి ఎన్నో ఉంటాయండి వీళ్ళ మధ్యన అండర్స్టాండింగ్స్. ఆ అండర్స్టాండింగ్స్తో ఖచ్చితంగా ఇప్పుడు ఇలాంటి అమెరికా లాంటి పెద్దన్నను పట్టుకుంటే ఏదో రకంగా భారతదేశానికి ఎగ్నెస్ట్గా హెల్ప్ చేస్తారు కదా అనేటువంటి ఒకే ఒక్క, ఇంకా అన్ని ఆప్షన్స్ క్లోజ్ అయిపోయినాయి వాళ్ళకి. అన్ని ఆప్షన్స్ క్లోజ్ అయిపోయినాయి కాబట్టి ఈ సిచ్యువేషన్లో వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు 100%. ట్రంప్ కూడా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. ట్రంప్ ఉపయోగించుకుంటున్నాడు, టిష్యూ పేపర్ కింద వాడు వదిలేస్తాడన్న సంగతి తెలియదు. ఎందుకంటే పాకిస్తాన్, ట్రంప్ విల్ యూజ్ పాకిస్తాన్ యాజ్ ఎ టిష్యూ పేపర్. ట్రంప్ ఎవరి వ్యక్తి కాదు, అమెరికా ఎవరి వ్యక్తి కాదు. రైట్. ప్రపంచం అంతా చూస్తుందంటేనే రోజుకు పూటకు ఒక మాట మారుస్తున్నారు ట్రంప్. అలాంటిది ఇంటర్నల్ గా ఇంకెన్ని మారుస్తారో, ఎంత డిఫరెన్సెస్ ఉంటాయో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మెనీ ఇన్కన్సిస్టెంట్ స్టేట్మెంట్స్ అండ్ బై ట్రంప్ ఒక్క స్టేట్మెంట్ మీద నిలబడలేదు. కారణం ఏంటి అంటే ఆ ఎగ్జిట్ ఎలా అవ్వాలో తెలియలేదు. 5 రోజుల్లో ముగించేస్తాను అన్నటువంటి వ్యక్తి వీళ్ళు వెంటబడిపోయారు. చంపేస్తాం ట్రంప్ని అంటున్నారు డైరెక్ట్గా. మాకు అమెరికా కూడా కాదు, ట్రంప్నే చంపేస్తాం అంటున్నారు డైరెక్ట్గా. ఇరాన్ పర్సనల్గా తీసుకున్నారండి. పర్సనల్గా తీసుకున్న కారణం ఏంటంటే నువ్వు ఇక్కడ నెగోషియేషన్స్ అనేటువంటివి జరుగుతూ ఉండగా నువ్వు ఇజ్రాయెల్ చేత దాడి చేస్తావా? ఇక్కడ నెగోషియేషన్ నడుస్తూనే ఉన్నాయి, ఇజ్రాయెల్ దాడి చేసేసింది ప్రియంప్టివ్ స్ట్రైక్ అని చెప్పేసి. మరి అది ఎంతవరకు కరెక్టు? ఆ ప్రియంప్టివ్ స్ట్రైక్ చేసింది ఎందుకంటే అక్కడ ఆయతుల్లా అలీ ఖమేనీ యొక్క వేర్ అండ్ అబౌట్స్ నీకు ఖచ్చితంగా తెలిసినాయి, ఆ మీటింగ్ గురించి నీకు తెలిసింది కాబట్టి వార్ స్టార్ట్ చేసినటువంటి వితిన్ 48 hours అండి చంపేశారు. సార్, అయితే ఈ మొత్తం పిక్చర్ లో ఇజ్రాయెల్ ఏం చేస్తుంది సార్? అసలు కనిపించట్లేదు, సైలెన్స్ మెయింటైన్ చేస్తుంది. ఇజ్రాయెల్కి ఒకటే అండి, ఇజ్రాయెల్ని కూడా టిష్యూ పేపర్ కింద వాడుకుంటున్నాడు అమెరికా. నేను చెప్పాను, అమెరికా ఎవరికి మిత్రుడు కాదు. యూజ్ అండ్ త్రో పాలసీ అండి అమెరికాది. సో అక్కడ ఏంటి అంటే అక్కడ బూచిని చూపించాడు, హిజ్బుల్లా, హౌతీస్, హమాస్, ఈ బూచిని చూపించి వీళ్ళందరికీ ఫండింగ్ ఇస్తుంది. ఇక్కడ ఇరాన్ అనేది ఫండింగ్ చేస్తుంది. మీ దేశానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ఈ తీవ్రవాద దళాలు ఏదైతే ఉన్నాయో, హమాస్, హౌతీస్ అండ్ హిజ్బుల్లా, ఈ దళాలన్నీ కూడా మీ దేశం మీదకి ఇరాన్ పంపిస్తుంది, ఫండింగ్ ఇస్తుంది వాళ్ళకి అని చెప్పి రెచ్చగొట్టి చేయించాడండి. మరి ఇంకా ఈ హమాస్, హిజ్బుల్లా ప్రాబ్లం ఇజ్రాయెల్కి ఇంకా పోలేదు కదా, ఇంకా ఉన్నది కదండి, ఇంకా ఉంది కదా. అందుకే అది ఇంకా లెబనాన్ మీద దాడులు చేస్తూనే ఉంది. దాని యొక్క దాడులు కొనసాగుతున్నాయి. సీజ్ ఫైర్ అన్నారు, ఇరాన్ మీద మాత్రమే సీజ్ ఫైర్, కానీ ఇరాన్ యొక్క ఎలీస్ ఏదైతే ఉందో లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. సో ఇవన్నీ కూడా చూసుకుంటే ఇజ్రాయెల్ యొక్క అసలు ఈవెన్ ఈ సీజ్ ఫైర్ అయినప్పటికీ ఏదైనప్పటికీ ఇజ్రాయెల్ తన పోరాటం కొనసాగిస్తుంది. వాళ్ళ సమస్య ఇరాన్ ఫండింగ్ చేస్తున్నటువంటి ఆ యొక్క హమాస్, హిజ్బుల్లా, హౌతీస్, ఈ దళాన్ని రెచ్చగొడుతుంది, ప్రాక్సీ వార్ చేస్తుంది అన్నది వాళ్ళ ముఖ్య ఎయిమ్. కాబట్టి దాని గురించి ఏదో ఒక ఎష్యూరెన్స్ వచ్చేంత వరకు కూడా వీళ్ళ యుద్ధం ఆపరు ఇజ్రాయలీస్. సో ఇది ఒక డిఫరెంట్ కథ అండి. ఇప్పుడు కేవలం అమెరికా అండ్ ఇరాన్ మధ్య సీజ్ ఫైర్ జరిగితే కుదరదు, ఇక్కడ ఇజ్రాయెల్ కూడా ఒప్పుకోవాలిగా. ఇజ్రాయెల్ కూడా ఒప్పుకోవాలి, ఇజ్రాయెల్ కూడా చేయను అని చెప్పాలి. అందుకే ఏమన్నారంటే అమెరికా ఎలీస్, అమెరికా కానీ అమెరికా మిత్ర దేశాలు కానీ ఎవరు దాడి చేయకూడదు. దెర్ ఇస్ అ 10-point ఎజెండా బై ది ఇరాన్. ఈ 10 అంశాల గురించి మీరు ఏదో క్లారిటీ ఇవ్వండి, మీరు ఒప్పుకోండి. ఇంటర్నేషనల్ గా ఒక లీగల్ డాక్యుమెంట్ యునైటెడ్ నేషన్స్, లాస్ట్ టైం మనం మాట్లాడుకున్న యునైటెడ్ నేషన్స్ ఏం చేస్తుంది అని, ఇంకో యునైటెడ్ నేషన్స్ ఇప్పుడు తీసుకొచ్చారు. ఐక్యరాజ్య సమితి లీగల్ గా తీసుకొచ్చినటువంటి ఒక అగ్రిమెంట్ ద్వారా, ఒక ప్యాక్ట్ ద్వారా మీరు మాకు దీనికి ఎష్యూరెన్స్ ఇవ్వండి మీరు ఫ్యూచర్లో ఈ 10 points గురించి అని అడిగితే, అది సాధ్యమైతే అప్పుడు మేము యుద్ధం ఆపుతాం అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఒక 2 వారాలు అయితే మాత్రం గడువు ఇచ్చాడు. గడువులు పెంచుకుంటే వార్నింగ్లు ఎన్నిసార్లు ఇస్తారండి? అయితే ఇప్పుడు ఈ సీజ్ ఫైర్ రియలా ఫేకా? ఎస్, దీన్ని మనం 2 రకాలుగా స్టడీ చేయొచ్చండి. ట్రంప్ వెనకడిగి వేయడం కోసం సీజ్ ఫైర్ తో డిగ్నిఫైడ్ ఎగ్జిట్ కావాలి కదా. ఫస్ట్ సీజ్ ఫైర్ తర్వాత విత్డ్రాలు, ఫస్ట్ సీజ్ ఫైర్ తర్వాత విత్డ్రాలు. ట్రంప్ కనుక స్ట్రైట్ గా ఆలోచిస్తే ఇది ప్రొసీజర్. ట్రంప్ ఇప్పుడు కూడా స్ట్రైట్ గా ఆలోచించడు, ఎక్స్పెక్ట్ చేయలేము అది. పైగా తను ఏం చెప్తాడంటే
నన్ను ఎవరు అంచనా వేయలేరు అని గొప్పగా చెప్పుకుంటాడు. మోస్ట్ ఇన్కన్సిస్టెంట్ స్టేట్మెంట్స్ అండి. అంచనా వేయడం వేరు, అవి వేయలేకపోవడం వేరు, ఇన్కన్సిస్టెంట్ స్టేట్మెంట్స్ ఇవ్వడం వేరండి. ట్రంప్ ఈజ్ నాట్ అన్ఎక్స్పెక్టెడ్ స్టేట్మెంట్స్ ఇచ్చేటువంటి వ్యక్తి, లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా అంచనా అన్ప్రెడిక్టబుల్ కాదండి ట్రంప్. ఓకే. ట్రంప్ ఈజ్ టోటల్లీ ప్రెడిక్టబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్కన్సిస్టెన్సీ. ఓకే. రైట్. గాట్ ఇట్. ఈజ్ టోటల్లీ ప్రెడిక్టబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్కన్సిస్టెన్సీ. ఆయన ఇన్కన్సిస్టెంట్ స్టేట్మెంట్లు ఇస్తాడు తప్ప అన్ప్రెడిక్టబుల్ అయితే కాదండి. కాదు. రైట్. సో అతను ఏమనుకుంటాడంటే నేను అన్ప్రెడిక్టబుల్ అని చెప్తాడు. ఏం అన్ప్రెడిక్టబుల్ నాకు అర్థం కాదు. ఈరోజు ఘోరమైనటువంటి అవమానాన్ని చూసిందండి అమెరికా. నువ్వు ఏ విధంగా ఇరాన్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు చంపేశారు అంటున్నారు, కరెక్టే. వాళ్ళలో ఉన్న స్పిరిట్ని చంపేయగలిగావా? వార్ చెయ్యమో, మేము వార్ ఓడిపోయామో, మేము మళ్ళీ ఫైటింగ్ స్పిరిట్ నువ్వు చంపగలిగావా? నువ్వు ఫైటింగ్ స్పిరిట్ని చంపలేదు, ఐడియాలజీని చంపలేదు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ రిలీజియస్ ఫెనటిజంని చంపలేదు. నువ్వు ఏది చంపకుండా నువ్వు ఏ విధంగా నా యుద్ధ విమానాలన్నీ కూడా టెహరాన్ మీద ఎగురుతున్నాయి, ఇరాన్ మీద ఎగురుతున్నాయి, యుద్ధంలో విజయం సాధించింది అని చెప్పి నీ యొక్క ఇన్కన్సిస్టెంట్ స్టేట్మెంట్స్ని బయటపెడుతున్నావు, ఇమ్మెచ్యూరిటీని బయటపెడుతున్నాడు ట్రంప్. అలాగే ఇరాన్ కూడా నిన్న ఇంకా ఎస్కలేట్ అవుతుందేమో వార్, వాళ్ళ యంగ్స్టర్స్ని ఎవరైతే యువత ఉన్నారో దేశంలో వాళ్ళని యాక్టివ్గా ఉండమని చెప్పి, అవసరమైతే మీ హెల్ప్ కూడా కావాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఎక్కడా కూడా ఇది ట్రంప్ చెప్పిన మాటల మీద వాళ్ళకి నమ్మకం లేదనే చెప్పాలి. మీకు రెండు విషయాలండి. ఫస్ట్ ఇక్కడ ఈ సీజ్ ఫైర్ అయిన వెంటనే ఇక్కడ ఇరాన్ ఏం ప్రకటించిందంటే మా యొక్క వేలు ఆ ట్రిగ్గర్ మించి తీయము, ట్రిగ్గర్ మీద వేలు ఉంటుంది అని చెప్పారు. వీఆర్ నాట్ రిమూవింగ్ అవర్ ఫింగర్స్ ఫ్రమ్ ది ట్రిగ్గర్. ఆ గన్ మీద ఉన్నటువంటి ట్రిగ్గర్ మీద మా వేలు ఉంటుంది. సీజ్ ఫైర్ ఈజ్ ఎ కామా, ఈజ్ నాట్ ఎ ఫుల్ స్టాప్. ప్రిపేర్డ్నెస్ రెడీగా ఉంటుందండి. రెండోది, అందరూ కూడా సీజ్ ఫైర్ అయిపోయిందని ప్రపంచం మొత్తం ఆనందోత్సాహాలతో ఉంది. ఐ విష్ ఐ షుడ్ బి. మనం కూడా ఆనందంగా ఉండాలి. దెర్ ఇస్ నో డౌట్. కానీ అందరూ మర్చిపోయినటువంటి విషయం ఏంటి అంటే, వాట్ అబౌట్ ద 3,500 people land forces infiltrated by Trump made them to enter into Middle East. 3,500 మందిని అందరూ మర్చిపోతున్నారు. ఎందుకండి? ఎందుకు మర్చిపోవాలి దాన్ని? ఎందుకంటే వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇంకా ఇప్పుడు ట్రంప్ స్ట్రైట్ గా ఆలోచించకపోతే ఏం జరుగుద్ది అన్నది చెప్తున్నానండి. ఇప్పుడు ఈ 3,500 మంది నా అంచనా ప్రకారం వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ గ్రౌండ్ ని స్టడీ చేస్తున్నారు, సిచ్యువేషన్ ని స్టడీ చేసుకుంటున్నారు. ఎందుకంటే నేను లాస్ట్ టైం కూడా అన్నాను, ఎందుకంటే నీటిలో ఉన్నటువంటి మొసలి చాలా బలంగా ఉంటుంది, కానీ ప్లేస్ లో ఎవరన్నా వచ్చారంటే ఫైట్ చేయడం కష్టం. ఫర్ అమెరికన్స్ ఇట్ ఈజ్ ఏ ఫారెన్ ల్యాండ్ అని చెప్పాను. అండ్ ఇరాన్కే ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అని చెప్పాను నెగ్గడానికి. మరి ఎక్కడి నుంచో వచ్చినటువంటి పెంటగాన్ నుంచి వచ్చినటువంటి యొక్క ల్యాండ్ ఫోర్సెస్ ఏదైతే ఉన్నాయో, ఈ ల్యాండ్ ఫోర్సెస్ కొంత రియాక్షన్ టైం కావాలి. ఓకే, వాళ్ళు అక్కడ గ్రౌండ్ ని స్టడీ చేసుకోవాలి, వాళ్ళ టాక్టికల్ ప్లాన్స్ అనేటువంటివి చూసుకోవాలి. అవన్నీ చూసుకోవడానికి రియాక్షన్ టైం కొంత కావాలి. అదే ఈ 2 వారాల సీజ్ ఫైర్ అంటాను నేను. ఓకే, మైమర్పిస్తున్నాడు అంతే. తర్వాత ఈ సీజ్ ఫైర్ అన్న తర్వాత ఒకవేళ ట్రంప్ కనుక స్ట్రైట్ గా ఆలోచించకుండా వంకరగా ఆలోచిస్తే కనుక ఈ 3,500ని 10,000 మందిని చేస్తాడు. ఇది ఇరాన్ కూడా ఎక్స్పెక్ట్ చేసిందండి ఇది. ఓకే, అందుకే వాళ్ళు ఏమన్నారు, పిలుపునిచ్చారు, మేము 10 లక్షల మంది సైన్యాన్ని తయారు చేస్తాం అంటున్నారు వాళ్ళు. ఓకే, 10,000 వర్సెస్ 10 లక్షలు సైన్యం మేము తయారు చేస్తాం అంటున్నారు. కాబట్టి ట్రంప్ పాకిస్తాన్ ఇప్పుడు ఇందులో మధ్యలో బకరా అయ్యేది ఎవరు అంటే, అదే గనక ట్రంప్ గనక, నేను చెప్పాను టిష్యూ పేపర్ కింద వాడు వదిలేస్తాడని, ఇది గనక ఉల్లంఘించాడంటే పాకిస్తాన్ ప్రూవ్ టు బి టిష్యూ పేపర్, యూజ్డ్ టిష్యూ పేపర్ అండి, మళ్ళీ మామూలు టిష్యూ పేపర్ కూడా కాదు. ఘోరమైన అవమానం. మరి కాదా, వాడుకుంటున్నాడండి. ఇలాంటి ఘోరమైనటువంటి తెలివి తక్కువతనం పాకిస్తాన్కు ఉంటుంది కాబట్టి వాడుకుంటున్నాడండి. ఇప్పుడు చెప్తున్నా, ఇది గనక ఫెయిల్ అయింది అంటే పాకిస్తాన్ ఏం చెయ్యాలి? ఇప్పుడు ఇంత ఘోరంగా ప్రకటించుకుంది కదా నేనే నెగోషియేట్ చేస్తున్నానని.
ఇప్పుడు మీరు చెప్పిన ఈ 2 కండిషన్స్ లో ఏదైనా కానీ పాకిస్తాన్ దెబ్బతింటుంది. పరువు ఏం పోతుంది. చేయాలి మరి అప్పుడు? అందుకే కదండి యూజ్ చేసుకున్నాడు పాకిస్తాన్ యూజ్ చేసుకున్నదే అందుకు. హ్మ్. హ్మ్. రష్యా బలమైనటువంటి కంట్రీ, భారతదేశం బలమైనటువంటి కంట్రీ, లేకపోతే చైనా బలమైనటువంటి కంట్రీ. వీళ్ళనెవరిని వాడడు. దెన్ వాట్ ఈస్ పాకిస్తాన్స్ నెక్స్ట్ మూవ్? ఏం చేస్తాడండి? ట్రంప్ మమ్మల్ని మోసం చేసాడు అని చెప్పేసి కట్ దేర్ ఫేస్ ఇన్ ద పబ్లిక్, అంతే. దట్స్ ఆల్. హ్మ్. వాళ్ళకి అవమానం పొందడం అనేటివి ఈ రోజు ఏమి కొత్త ఏం కాదు వాళ్ళకి. రొటీన్ గా అంటే వాళ్ళకి అవమానం ఇన్సల్ట్ జరుగుతూనే పక్కన ఉంటాయి. పెడితే మనం ఇందాక అనుకున్నాం కదా, ఏదన్నా ఫైనాన్షియల్ గా, ఎకనామికల్ గా ఆల్రెడీ పాకిస్తాన్ మొత్తం డౌన్ లో ఉంది. సో అవును. అలాంటి కండిషన్ కూడా లేకుండా ఇంకా తీవ్రమైన ఇబ్బందులు పడే ఛాన్సెస్ ముందు 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 కనిపిస్తుంది. కనిపిస్తారు. అంత ముందు చూపు ఎక్కడుంది పాకిస్తానీ లీడర్స్ కి? హ్మ్. కాబట్టి వాళ్ళకి నేను చెప్పినట్లు కానీ పొరపాటున సీజ్ ఫైర్ ని ఉల్లంఘించినా, లేదా ఈ 14 days అయిపోయిన తర్వాత అనుకున్నటువంటి నెగోషియేషన్ జరగలేదు కాబట్టి ఐఎమ్ ఆర్డరింగ్ మై ల్యాండ్ ఫోర్సెస్ టు మూవ్ అన్నాడంటే హ్మ్. ఫెయిల్ అయినట్టు కదా. రియాక్షన్ టైం తీసుకుంటున్నాడు ట్రంప్. Oh. ట్రంప్కి ఎందుకు రియాక్షన్ టైం కావాలి? F-35 విమానాలు వస్తే కొట్టేస్తున్నారు. Oh. B-2 బాంబర్స్ని ఇబ్బంది పడుతుంది. B-2 బాంబర్స్ కూడా ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు. అవి ఇంకా B-2 బాంబర్స్ విషయంలో కూడా ఫెయిల్ అయింది అంటే కనుక అమెరికన్ వెపనరీ వేస్ట్ అయిపోతుందండి. వేస్ట్ అని చెప్పేసి ప్రపంచ దేశాలకు ప్రూవ్ అయిపోతుంది. హ్మ్. సో ఇప్పుడు ఎలా మూవ్ చేయాలో అర్థం కావడం లేదు. ఆల్రెడీ మరి ఇది నెగోషియేషన్ జరుగుతున్నప్పుడు వాట్ అబౌట్ ద B-2 బాంబర్ విచ్ హెస్ బీన్ స్టార్టెడ్ ఫ్రమ్ యూకే నుంచి టన్నుల కొద్ది లోడ్స్తో అక్కడ బయలుదేరింది B-2 బాంబరు. మరి సీజ్ ఫైర్ అన్నప్పుడు అది ఎందుకు బయలుదేరింది? ఎందుకు ఇక్కడ రెడీగా ఉంది? సో ఆల్ దీస్ థింగ్స్ మనం ట్రంప్ని అంత ఈజీగా సీజ్ ఫైర్ ఒప్పుకున్నాడు అంటే అంచనా వేయడానికి వీల్లేదు. నెగోషియేషన్ నడుస్తున్నప్పుడే కదా ఇంతకుముందు ఇజ్రాయెల్ చేత దాడి చేయించావు. సో ఇక్కడ కూడా మనం చెప్పలేమండి. ఈ 14 days గడిస్తే తప్ప ట్రంప్ యొక్క మూవ్ ఏంటో మనకు అర్థం కాదు. ట్రంప్ నిబంధనని, సీజ్ ఫైర్ నిబంధనని ఉల్లంఘించేటువంటి అవకాశం లేకపోలేదు. ఇది ఒక టాక్టికల్ మూవ్ కావచ్చు. అలాగే ఈ ల్యాండ్ ఫోర్సెస్ కి రియాక్షన్ టైం తీసుకోవడం కోసం ట్రంప్ ఈజ్ బయింగ్ ద టైం. లేదా డిగ్నిఫైడ్ ఎగ్జిట్ తీసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక డమ్మీ పీస్ని పాకిస్తాన్ ముందుకు తీసుకొచ్చాడు. ఆ పాకిస్తాన్ ముందుకు తీసుకొచ్చే కంటే ముందు నేను సర్వనాశనం చేసేస్తాను అన్నటువంటి ట్రంప్ని ఒప్పించిందంట పాకిస్తాన్. ట్రంప్ని ఒప్పించింది. ట్రంప్ ఎవరి మాట వింటాడండి? సొంత అడ్వైజర్స్ మాట వినుంటే గనక ఇంత దూరం ఎందుకు వస్తుంది యుద్ధం? అయితే రాదు. ఇప్పటిదాకా జరిగిన దాంట్లో యుఎస్ గెలిచిందా లేకపోతే ఇరాన్ గెలిచిందా అంటే మీరు ఏమంటారు? ఖచ్చితంగా ఇరాన్ ఏ విషయంలో నెగ్గింది అంటే అమెరికా యొక్క ప్రపంచ దేశాల ముందర అమెరికా పరువు తీయడంలో నెగ్గిందండి. ట్రంప్ యొక్క అవివేకం బయటపడింది. ఇన్కన్సిస్టెంట్ స్టేట్మెంట్స్ బయటపడ్డాయి. అసలు 5 రోజుల్లో ముగిస్తాను అన్నటువంటి వ్యక్తి ఈ రోజు వరకు కూడా యుద్ధాన్ని ముగించలేకపోవడం అనేటువంటిది చాలా ఘోరమైనటువంటి పరాభవం చెందింది అమెరికా. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఏదైతే ఉందో ఆ హార్మోజ్ని టోటల్గా లాక్ చేసి పడేసింది, సీజ్ చేసి దాని మీద పూర్తి సావర్నిటీని ప్రకటించుకుంది. మరి ఏ విధంగా అమెరికా నెగ్గిందండి ఇన్ని ఓటములు ఉండగా? అయితే అమెరికా నెగ్గింది ఏ విషయంలో? మనకి ఖమేనీని చంపేసిన విషయంలో, టాప్ మోస్ట్ లీడర్స్ అందరినీ చంపేసినటువంటి విషయంలో అమెరికా నెగ్గిందేమో. రెజిమ్ చేంజ్ అయింది అంటున్నారు. రెజిమ్ చేంజ్ అవ్వడం అంటే ఏంటి? ఐడియాలజీ చేంజ్ అవ్వాలి. నువ్వు ఒక మనిషిని చంపేసి వాళ్ళ కొడుకే కదా ముస్తాబా ఖమేనీ ఆయన కొడుకేగా. నువ్వేం రెజిమ్ చేంజ్ చేసావు నాకు అర్థం కాదు. సో ట్రంప్ ఎలా ఉన్నది అంటే అండి, పాకిస్తాన్ భారతదేశంలో చేతిలో ఓడిపోయినప్పుడు వాళ్ళు ఒక కామన్ డైలాగ్ చెప్తుంటారు, మనం పోరాడి ఓడిపోయాం, జనాల మనసులను గెలుచుకుందాం. ఏంది మనసులు గెలుచుకునేది నాకు అర్థం కాదు. ట్రంప్ కూడా అటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. మనం యుద్ధం నెగ్గేసాం, ఇరాన్ ఓవర్, మన ఫైటర్లు ఎగురుతున్నాయి అన్న 48 గంటల్లో వాళ్ళు ఫైటర్ని కింద పడేస్తున్నారు. సో ఏ విధంగా అమెరికా నెగ్గిందని అనుకోవాలి. నువ్వు ప్రపంచ దేశాలకు ఏమిచ్చావు యుద్ధాన్ని స్టార్ట్ చేసి? మా ఇంట్లో గ్యాస్ సిలిండర్ రేటు పెంచావు, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేటు పెంచావు, వరల్డ్లో ఎనర్జీ సెక్యూరిటీ ప్రాబ్లం వచ్చేలా చేసావు, డీజిల్
ప్రైసెస్ ఎప్పుడు పెరుగుతాయో తెలియదు, ఏం పెరుగుతాయో తెలియదు, ఎక్కడ ఏం స్కేర్సిటీ వస్తుందో తెలియదు, ద్రవ్యోల్బణం ఎప్పుడు వస్తుందో తెలియదు, లక్షల కోట్ల రూపాయల స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి మదుపర్ల యొక్క పెట్టుబడులు ఆవిరైపోయాయి. బంగారం రేటు పెరుగుతుంది కదా అని చెప్పి పెట్టుబడి పెట్టి మరీ కొన్నటువంటి వాళ్ళకి బంగారం రేటు అధపాతాళానికి పోయింది. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. వెండి అధపాతాళానికి పోయింది. సో రకరకాల లాసెస్ అనేటువంటివి వచ్చినాయి. ఏ పాపం ఎరగనటువంటి భారతదేశం లాంటి మీడియేటర్స్ ఎవరైతే ఉన్నారో మధ్యలో వాళ్ళందరి మీద ఇంపాక్ట్ పడింది. ట్రంప్ అక్కడ యుద్ధం చేయడం ఏంటి, మన ఇంట్లో బాంబు పేలడం ఏంటండి? ఇంపాక్ట్ చూడండి. నువ్వేమిచ్చావు మరి ఇప్పుడు ట్రంప్ నెగ్గినట్ట వండినట్ట ప్రపంచ దేశాల ముందర? తన ఓన్ కంట్రీ, అతని యొక్క సొంత దేశంలో అమెరికా చరిత్రలోనే కని విని ఎరగని రీతిలో అక్కడ ఉద్యమాలు చేస్తున్నారు. యాంటీ ట్రంప్ మూమెంట్స్ అనేటువంటి నడుస్తున్నాయి. ఇదంతా అపోజిషన్ పార్టీ చేస్తుంది అని చెప్పుకుంటే ఎంత వివేకం? కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. నీ అడ్వైజర్స్ చెప్పారు, నో, డోంట్ గో ఫర్ వార్ అని వినాలి కదా. సార్ ప్రెసెంట్ కండిషన్ ఏంటి సార్? ప్రెసెంట్ కండిషన్ ఏంటంటే ట్రంప్ని ఎప్పుడు దించేద్దామని సెనెట్ ఆలోచిస్తుంది. అక్కడ ప్రజలందరూ కూడా ఒక్క అవకాశం ఉంటే గనక 3 సంవత్సరాల లోపలనే తను మార్చేయండి అనే విధంగా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. యాంటీ ట్రంప్ వేవ్స్ అనేటువంటి చాలా బలంగా వేస్తున్నాయి. ట్రంప్కి ఏమో డిగ్నిఫైడ్ ఎగ్జిట్ ఎలా చేయాలో అర్థం కాక పాకిస్తాన్ లాంటి ఒక వ్యక్తిని నెగోషియేటర్గా ముందుకు తీసుకొచ్చాడు. ట్రంప్ ఏం మాట్లాడతాడో అదే స్టేట్మెంట్ వీళ్ళు ఇస్తారు. అంతా కూడా ఏమీ అర్థం కాని పరిస్థితి అండి. యుఎస్ నుంచి తులసి గబార్డ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం పెరుగుట విరుగుట కొరకే ఇప్పుడు యుఎస్ పాకిస్తాన్ వాళ్ళ వైఖరి చూస్తూ ఉంటే పాకిస్తాన్ నుంచి మనకి అటాక్ చేసే ప్రమాదం ఉంది అని చెప్పేసి తులసి గబార్డ్ రిపోర్ట్ లో వచ్చింది. మరి ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ట్రంప్ ఎప్పుడు మారిపోతాడో తెలీదు, ఏదైతే వాళ్ళ డీల్ కుదిరిందో అది ఎప్పుడైనా బ్రేక్ అయిపోతుండొచ్చు అని అన్నారు కదా. మరి అలా బ్రేక్ చేసిన సందర్భంలో పాకిస్తాన్ ఏమన్నా యుఎస్ ని అటాక్ చేస్తుందని అంటారా? పాకిస్తాన్ యుఎస్ని అటాక్ చేయడం అనేటువంటిది ఇంకా కల్లో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయవలసిన అవసరం లేదండి. సమస్య లేదండి. అసలు ఒక పాకిస్తాన్ యుఎస్ని అటాక్ చేయడం అండి, వాడు పక్కన ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ అటాక్ చేసి చూపించారు, అక్కడ ఓడిపోయారు అనుకోండి. లేకపోతే ఆ పక్కన ఉన్నటువంటి బెలూచిస్తాన్ అటాక్ చేసి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రిబిలియన్స్ ని అణిచివేయమని చెప్పండి, లేకపోతే పాకిస్తాన్ ముక్కలు కాకుండా కాపాడుకోమని చెప్పండి. ఇటువంటి ఘోరమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీకు పాకిస్తానీ హాకీ ప్లేయర్స్ ఆస్ట్రేలియా వెళ్ళారండి. వాళ్ళకి అందరూ ఇండియన్ ప్లేయర్స్కి ఏమో హోటల్ దొరికింది, హోటల్కి వెళ్ళిపోయారు. పొద్దున్న 7 గంటలకు దిగినటువంటి వాళ్ళు రాత్రి 10 గంటల వరకు రోడ్ల మీద తిరుగుతున్నారండి పాకిస్తానీ ప్లేయర్స్. ఎందుకంటే వాళ్ళు ఇంకా హోటల్లోకి చెక్ ఇన్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదంటే అక్కడ హాకీ బోర్డు దగ్గర డబ్బులు లేక వీళ్ళ హోటల్లో చెక్ ఇన్ అవ్వడం కోసం డబ్బులు పంపలేదంటండి. వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు. అంటే తమ హాకీ టీంకి డబ్బులు ఇవ్వలేనటువంటి పాకిస్తాను అమెరికా మీద యుద్ధానికి వెళ్తుందా? హైలీ ఇంపాసిబుల్ అండి, హైలీ ఇంపాసిబుల్. కాకపోతే ఒక్కటి, భారతదేశం మీదకి యుద్ధం రావడానికి మాత్రం ఎప్పుడు సన్నద్ధంగా ఉంటుంది. సందట్లో సడేమియాగా ప్లాన్ చేస్తూ ఇటు ఎప్పుడైతే అమెరికా తన యొక్క ఎయిర్వేస్ని వాడుకుంటామో అని చెప్పేసి చెప్పిందో దాన్ని అదునుగా తీసుకుని భారతదేశం మీదకి యుద్ధం చేయడానికి పాకిస్తాన్ రంగం సిద్ధం చేసింది. ఓకే, వాళ్ళు బాగానే ఉంటారు కానీ మధ్యలో మన మీదకి వస్తారన్నమాట. దీన్ని అదునుగా తీసుకుంటుంది. ఆపరేషన్ సింధూర్కి బదలా ఉండిపోయింది కదా వాళ్ళకి, 1 year అయిపోతుంది. దీన్ని వాళ్ళు అదునుగా తీసుకుని చేయడానికి ప్రయత్నిస్తుంది. దాన్ని ముందుగానే మనం పసిగట్టాం. ఎప్పుడైతే అమెరికా పాకిస్తాన్ యొక్క ఎయిర్వేస్ని వాడుకున్నదో మనం ఇక్కడ నోటెమ్ అనేటువంటి జారీ చేసాం, బార్డర్ ఏరియాస్ని అలర్ట్ చేసాం, ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ ఉన్నాం. అంటే దిస్ ఈజ్ అ కైండ్ ఆఫ్ అలర్ట్, పాకిస్తాన్ మే అటాక్ ఇండియా. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇండియాని అటాక్ చేయాలన్నా కానీ ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న యుద్ధంతో ఆల్రెడీ వాళ్ళు అక్కడ యుద్ధంలోనే ఉన్నారు. పాకిస్తాన్ వాళ్ళు ఎప్పటికీ ఉంటారు కూడా, ఇంకో ప్రాక్సీ కంట్రీతో కూడా వాళ్ళకి అవుతోంది యుద్ధం. అయితే అక్కడ ఆయిల్స్ లేవు, తర్వాత అలాగే ఎట్ ద సేమ్ టైం ఎనర్జీ క్రైసిస్ ఉంది వాళ్ళ దగ్గర, ఎంప్లాయ్మెంట్ సరిగ్గా లేదు. ఈవినింగ్ 8 అవుతే అన్ని క్లోజ్ చేయాల్సిన సందర్భం ఉంది వాళ్ళకి అక్కడ సిచ్యువేషన్. ఎట్ ద సేమ్ టైం ఇంకో 2 monthsలో సమ్మర్ కూడా స్టార్ట్ అవుతుంది. కనీసం తాగడానికి నీళ్లు కూడా లేని దీంట్లో వాళ్ళు ఇప్పుడు ఇండియా మీదకి అటాక్ చేయాలన్నా అది కూడా ఎకనామికల్ లైక్ ఫైనాన్షియల్ గా ఖర్చు అవుతుంది కదా. సో వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చుంటే ఏంటండి? లాస్ట్ టైం పాకిస్తాన్ చేసినటువంటి మిస్టేక్ ఏంటి అంటే అటాక్ చేయబోయింది, కానీ దాన్ని ఎదుర్కొని
దాన్ని మనం ఏం చేసామంటే ప్రీఎంప్టివ్ స్ట్రైక్స్ కింద మనమే అటాక్ చేసి పడేసామండి. సో యుద్ధంలో ఎప్పుడు కూడా ఎవరు ఫస్ట్ అటాక్ చేస్తారో వాళ్ళదే పై చేయండి. ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేయబోతుంది అంటే ఈ సిచ్యువేషన్ అడ్డు పెట్టుకొని ఒక ఘోరమైనటువంటి అటాక్ చేస్తుంది. చేసిన తర్వాత అమెరికా ఏం చేస్తుంది అంటే యుద్ధాన్ని ఆపేయండి అని చెప్పేసి మనం అటాక్ చేసే లోపల నెగోషియేషన్ చేస్తుంది. ఓకే. అంటే లాస్ట్ టైం ఏం జరిగిందండి, ప్రియంటివ్ స్ట్రైక్స్ పేరుతో మనం చేసేసాము. చేసేసిన తర్వాత ఇంకా మళ్ళీ పాకిస్తాన్ చేసేటువంటి స్థితిలో లేదు. కానీ ఈసారి చెయ్యడమే ఫస్ట్ అటాకే చాలా బిగ్ అటాక్ ఉంటుంది పాకిస్తాన్ది. ఓకే. దాన్ని కోలుకుని రీఅటాక్ చేసే లోపల ఇదిగో ఇక్కడ గిఫ్ట్ ఇస్తున్నాడుగా, ట్రంప్ గిఫ్ట్ ఇస్తున్నాడు కదా, మాకు ఇరాన్ యుద్ధం నుంచి నువ్వు మాకు హెల్ప్ చేసావు కాబట్టి నీకు భారతదేశం నుంచి వచ్చేటువంటి దానికి నేను నెగోషియేట్ చేస్తానని మళ్ళీ మన మీద ప్రెషర్ తీసుకొస్తాడు. ఓకే. సో ఇది ప్రీ ప్లాన్డ్ అండి, ఖచ్చితమైనటువంటి ప్రీ ప్లాన్డ్. కాబట్టి ఈ టైంలో మనం చాలా జాగ్రత్తగా ఉండి మనం చూసుకోకపోతే కనుక, మన ప్రిపరేషన్ చేయకపోతే పాకిస్తాన్ మే అటాక్ ఇన్ రిటాలియేషన్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్. ఓకే. అదే. దేర్ ఇస్ ఎ బిగ్ థ్రెట్. బిగ్ థ్రెట్ అండి అది. అయితే వాళ్ళు చెప్పిన ప్లేస్ ని అటాక్ చేస్తారా, ఏదైతే ఆసిఫ్ మెన్షన్ చేశారో కోల్కతా అని? మే నాట్ బి. ఓకే. చెప్పింది May not చెయ్యరు be. కదా. మే నాట్ బి అండి. ఓకే. కాబట్టి దేర్ ఆర్ మెనీ స్ట్రాటజిక్ లొకేషన్స్ ఆర్ దేర్. ఇప్పుడు పృథ్వీ మిజైల్స్ ఉన్నటువంటివి, బ్రహ్మోస్ మిజైల్స్ ఉన్నటువంటివి, న్యూక్లియర్ ఇన్స్టాలేషన్స్, అలాగే మేజర్ రన్వేస్, వీటిని టార్గెట్ చేయొచ్చు కదా. అంటే ఇవే వాళ్ళ major దగ్గర target. నిజంగా అంత వెపన్స్ ఉన్నాయా సార్? హెల్ప్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు ఎయిర్వేస్ని వాడుతున్నాం అన్నారు కదా, ఆ ఎయిర్వేస్ ఇచ్చేటువంటి నేపథ్యంలో వెపనరీ పంపిస్తే అమెరికా ఏం చేస్తుంది అంటే కొన్ని వెపన్స్ తీసుకొస్తుంది B-2 బాంబర్ల ద్వారా, తీసుకుని వచ్చి అది వాళ్ళకి అందించి వెళ్తుంది. ఓకే. అది కూడా జరగచ్చండి. బట్ దెర్ ఇస్ ఎ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్. పాకిస్తాన్ విల్ టేక్ అడ్వాంటేజ్ అవుట్ ఆఫ్ ది సిచ్యువేషన్. పెరుగుట విరుగుట కొరకే ఇది రేస్తుంది, పాకిస్తాన్ పైకి లేస్తుంది, అమెరికా సపోర్ట్ చేస్తుంది. సిచ్యువేషన్ అనేటువంటిది అటు మధ్యప్రాచ్యం అనేటువంటి దాని మీద ఫోకస్ పెట్టి ఇటు ఆఫ్ఘనిస్తాను బెలూచిస్తాను ఫైట్ చేస్తుందని మనం ఆలోచించే లోపల ఇక్కడ పాకిస్తాను అమెరికా యొక్క సపోర్ట్తో అటాక్ చేసేటువంటి అవకాశం ఉంది. దెన్ వై నాట్ ఇండియా ప్రొయాక్టివ్ గా ఉండి ముందే వాళ్ళకి ఒక హెచ్చరికగా ఒక అటాక్ చేయడమో లేకపోతే సమ్ అదర్ యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది కదా. అంటే వాళ్ళు మీరు ఇప్పుడు చెప్పినట్టుగా మీరే ఆలోచిస్తున్నారు ఇక్కడ, అంటే అక్కడ వాళ్ళకి ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అటాక్ చేస్తారు అని కూడా వాళ్ళు అందుకే నోటం కూడా జారీ చేశారు అని అనుకోవచ్చు. సో అలాంటప్పుడు ఎందుకని వాళ్ళు అటాక్ చేసే వరకు వెయిట్ చేయటం? మనం ఆ ప్రయత్నంలో లేవని ఎందుకు అనుకోవాలి మీరు? ఓకే. రైట్. ఆ ప్రయత్నంలో లేవని ఎందుకు అనుకోవాలి ఇప్పుడు మనం? సో సర్టెన్ ప్రిపరేషన్స్ విల్ బి మేడ్ ఇన్ సైలెన్స్. ప్రిపరేషన్స్ ఓకే. ప్రిపరేషన్స్ ఆర్ మేడ్ ఇన్ సైలెన్స్. సో ఈ అటాక్ ప్లాన్స్ కూడా సైలెన్స్ లోనే జరుగుతాయి. విల్ నాట్ మేక్ ఎనీ సౌండ్, ఓన్లీ ద రిజల్ట్ విల్ మేక్ సౌండ్. ఓకే. ప్రిపరేషన్ సౌండ్ చెయ్యండి. ఇప్పుడు మనం లేవని ఎందుకు అనుకోవాలి? మోడీ గారి బ్రెయిన్ ని రీడ్ చేస్తున్నారు మీరు అని చెప్పాలి నిజంగానే. లేవని ఎందుకు అనుకోవాలండి? ఇంత ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉన్నప్పుడు అసలు మన దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడమే మన ప్రాథమిక విధి. మనం కాపాడుకోవాలి మన దేశాన్ని, టెరిటోరియల్ ఇంటిగ్రిటీని కాపాడుకోవాలి. ఏ దేశమైనా భారతదేశం మీద కన్నెత్తి చూస్తే కళ్ళు పీకేయాలి, అందులో డౌటే లేదు. అటువంటప్పుడు ఇంత ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉన్నప్పుడు మనం ఎందుకు సైలెంట్గా ఉంటామండి? సైలెన్స్ డజంట్ మీన్ అబ్సెన్స్ అని అంటారు కదా. సో అలా ఎక్కడ తగ్గేది లేదు, అయ్యేది అవుతుంది. ఇప్పటికే ఏం ప్రిపరేషన్స్ అవుతున్నాయి, ఆల్రెడీ ప్రిపరేషన్స్ అయిపోయి ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు. నైస్ టు హియర్. ఈవెన్ పాకిస్తాన్ ఆల్సో డజంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ వాట్ ఆర్ ఆల్ ప్రిపరేషన్స్ వి హావ్ మేడ్. వాళ్ళు దురంధర్ 2 సినిమా గురించే ఆలోచిస్తున్నారు తప్ప. అలాంటి దురంధర్ 2 ఒక్క ఇన్సిడెంట్ అండి. అలాంటి దురంధర్లు ఎంతమంది ఉన్నారో పాకిస్తాన్ లో? అది చూసుకోవట్లేదు. పాకిస్తాన్ టాప్ మోస్ట్ మిలిటరీ లీడర్షిప్ లో ఉండొచ్చు, పొలిటికల్ లీడర్షిప్ లో ఉండొచ్చు. అసలు అక్కడ ఉన్నటువంటి టాప్ మోస్ట్ పొలిటికల్ లీడర్సే ఇండియన్స్ అయి ఉండొచ్చు, ఇండియన్ ఏజెంట్స్ అయి ఉండొచ్చు. అసలు దురంధర్ 2 ఒకటితో అంతమైపోయిందని ఎందుకు అనుకోవాలి? ఇలాంటి మంది, ఇలాంటి దురంధర్ లాంటి క్యారెక్టర్స్ పాకిస్తాన్ లో వందల కొద్దీ ఉంటారండి.
వావ్! మీ మాటలతో నాకే ఇంత కిక్ వస్తుంది. వ్యూవర్స్ కూడా ఎంత హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారో డెఫినెట్‌గా. నైస్. సో కాబట్టి మన ప్రిపరేషన్స్‌లో మనం ఉన్నామండి. ఆ విషయంలో మాత్రం ఏ డౌట్ లేదు. పాకిస్తాన్ ఎటువంటి తప్పుడు స్టెప్ వేసినా సరే, దానికి చరమగీతం పాడడం తప్పదు. పీఓకే వచ్చేసినా ఆశ్చర్యం లేదండి. ఆ! లాస్ట్ టైమ్ కూడా నేనన్నాను. అది మిస్టేక్ చెయ్యాలి. మిస్టేక్ చేస్తే ఆ మిస్టేక్ అనేటువంటిది బ్లెస్సింగ్స్‌గా మారుతది మనకి. హ్మ్. మనం పీఓకే వెనక్కి తెచ్చేయడం గ్యారంటీ. ఈసారి మాత్రం ఉపేక్షించేది లేదు. ఈసారి మళ్ళీ పాకిస్తాన్‌కి చావు దెబ్బే. 1+1 ఆఫర్. అక్కడ పాకిస్తాన్‌ని అటాక్ చేస్తాం. ఎట్ ద సేమ్ టైమ్ పీఓకే కూడా మనకొచ్చేస్తుంది. వస్తుందండి. రైట్. సో ఏది జరిగినా మన మంచికే అన్నట్టు. అవునండి. రైట్. ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే యూ హావ్ గివెన్ అ బ్యూటిఫుల్ అనాలిసిస్ సార్ అసలు. లైక్ అంటే పాకిస్తాన్ ఎంతగా రెచ్చిపోయి మాట్లాడుతోంది అని అంటే గనక, మీ ఇళ్లలోకే వచ్చి మేము అటాక్ చేస్తాము. 200 కిలోమీటర్స్, 250 కిలోమీటర్స్ కాదు, 2000 కిలోమీటర్స్ దూరంలో ఉన్న కోల్‌కత్తాకొస్తాము అని అంటున్నారు. ఏ ధైర్యంతో అంటున్నారు అని చెప్పి డెఫినిట్‌గా అందరూ చూస్తున్నారు. సో బ్యూటిఫుల్ అనాలిసిస్ అని చెప్పాలి సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ థాంక్ అండి. యూ సార్. థాంక్ యూ.